నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులు పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడతారు. అధికార పక్షంలోకి వచ్చాక అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తారు. కేంద్రం రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పోకడ కనిపిస్తోంది. ఏ పార్టీ అయినా ఇదే వైఖరి తీసుకుంటోంది. అసలేంటి చిక్కుముడి? అభివృద్ధి చేయాలంటే అప్పులు తేవాల్సిందేనా? ఏ సర్కారు అప్పులు తగ్గించే మార్గం ఆలోచించదా? ఎవరికి వారు జననెత్తిన భారం వేస్తూ పోతే మన భవిష్యత్ ఏంటి? ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. ఏ ప్రభుత్వం చూసినా ఏమున్నది గర్వకారణం. ఎవరిని కదిలించినా అప్పులు అభివృద్ధి మధ్య అర్థం కాని సమీకరణం. అంతా పెరిగే అప్పులకు సాకులు చెప్పేవారే కానీ అప్పులు తగ్గించే మార్గం చూపించేవారు కనిపించడం లేదు. అంతిమంగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ జనం నెత్తిన అప్పుల భారం మాత్రం కొండలా పేరుకుపోతూనే ఉంటోంది. అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం అప్పులు చేయడమే అభివృద్ధి అన్నట్టుగా ముందుకు సాగుతున్నాయి. అప్పులు ఎందుకు చేస్తున్నారని ఎవరైనా నిలదీస్తే అభివృద్ధి కావాలా వద్దా అని అడ్డగోలుగా వాదిస్తున్నాయి. అసలు అప్పులకు అభివృద్ధికి లింక్ ఏంటా అని సామాన్యులు జుట్టు పీక్కుంటున్నారు. అదేమంటే రోడ్లు వేయడం అభివృద్ధి, దానికి కావలసిన డబ్బు అప్పు తేవాలి కదా అనేది నేతల లాజిక్. అలాగే ఓ ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఓ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా దేనికైనా డబ్బు కావాలి. ఎలాగో వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోదు. అందుకోసం అదనంగా అప్పు చేయాల్సిందే. ఈ అప్పుల కోసం ప్రభుత్వాలు రకరకాల ఫీట్లు చేస్తాయి. తక్కువ వడ్డీకి తెస్తున్నామని కబుర్లు చెప్తాయి. ఆస్తులు తనఖా పెడతారు. కార్పొరేషన్లకైతే ప్రభుత్వమే షూరిటీ ఉండి రుణాలిప్పిస్తుంది. ఇక అప్పుల కోసమే కొన్ని కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారంటే నమ్మాల్సిందే. ఈ అప్పులన్నీ అభివృద్ధి కోసమే. మా స్వార్థమేముందని నేతలు అమాయకంగా పోసు పెడతారు. అప్పు చేయకుండా రోజు గడవని స్థితి ఎందుకొచ్చిందంటే పన్నులు పెంచకుండా సరిపడా ఆదాయం రాదని, అందుకే వచ్చే ఆదాయం చాలడం లేదని వివరణ ఇస్తున్నారు. ఎవరేమనుకున్నా తాము అప్పు చేసి సంపద సృష్టిస్తున్నామనే చెప్పుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఓసారి ప్రభుత్వం మారాక గత సర్కార్ తెచ్చిన అప్పులతో పైసా ఆస్తి సృష్టించలేదని కొత్త ప్రభుత్వం చెప్తోంది. ఈ సీరియల్ అలా నడుస్తూనే ఉంటుంది. ఇటు జనానికి ఎప్పట్లాగే ఎవరిది నిజమో అంతుబట్టదు. మరీ ఎక్కువ లోతుకు వెళ్తే అంత తేలికగా అర్థమయ్యే విషయం కూడా కాదు. దీంతో చాలా మంది ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఇక్కడే ప్రభుత్వాలు పార్టీలు బతికిపోతున్నాయి. నోటుకొచ్చిన అంకెలు చెబుతూ చేతికొచ్చిన చోటలా అప్పులు తెస్తున్నారు. విధి లేనప్పుడు ఎక్కువ వడ్డీకి వెనుకాడడం లేదు. అదేమంటే వడ్డీ కట్టేది వచ్చే సర్కారేగా, మనం అప్పు తీసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు నేతలు. ఇలా బాధ్యత లేకుండా చేస్తున్న అప్పులు ప్రభుత్వాలకు గుదిబండలుగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2 రాష్ట్రాల్లోనూ లక్షల కోట్ల రూపాయల అప్పులు భయపెడుతున్నాయి. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదని సీఎంలు వాపోయే దుస్థితి. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. నేను అప్పటికినే అప్పిచ్చేవాడిని. నెలకు 1000 కోట్ల రూపాయలు వడ్డీలే కడుతున్నామని ఆర్థిక మంత్రులు మొత్తుకుంటున్నారు. ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత 10 ఏళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైన అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు 5,000 కోట్ల రూపాయలు ఉంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. 5,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికే అయిపోతా ఉన్నాయి. అయినా సరే అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అదేం లేదు. అసలు అదెలా కుదురుతుంది అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు చూస్తుంటే, అవి పెరిగే శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే వడ్డీ కట్టేసరికి తడిచి మోపెడేలా ఉంది. ఇలాగైతే భవిష్యత్ ఎలాగని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు కాక్ కూడా ఎప్పటికప్పుడు అక్షింతలు వేస్తూనే ఉంది. అయినా సరే ప్రభుత్వాలకు మాత్రం అవేవీ పట్టడం లేదు. మనల్ని కాదులే అని దులిపేసుకుని వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వాల కాల పరిమితి 5 ఏళ్లే. కానీ ఏ సర్కార్ అప్పు చేసినా ఆ భారం అంతిమంగా మోయాల్సింది ప్రజలే. తమకు సంబంధం లేకుండా, తమ అంగీకారంతో పని లేకుండా చేసే అప్పుకి తామే బాధ్యత వహించాల్సి రావడమే జనం దురదృష్టం. ఇప్పుడు ఈ అప్పుల భారం భారీగా పెరుగుతూ పోయి చివరకు మోయలేనంత భారమై ఆ అప్పులే అందర్నీ ముంచేసే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఎవరు చేసేదేం ఉండదు. అందుకే పూర్తిగా పరిస్థితులు విషమించాక ఆలస్యంగా కళ్లు తెరిచే కంటే ముందే మేల్కోవడం ఉత్తమం. కానీ ఈ మంచి మాట చెవినెక్కించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అప్పుల పేరుతో ప్రతిపక్షం, అభివృద్ధి పేరుతో అధికార పక్షం గోలే తప్ప అసలు విషయం గురించి పట్టించుకునే వారెవ్వరూ కనిపించడం లేదు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా వనరులకు అవసరాలకు పొంతన కుదరనప్పుడు, వనరులను మించి అవసరాలున్నప్పుడు ఆ కొరతను పూడ్చుకోవడానికి అప్పు అవసరమవుతుంది. కనుక అప్పు దానికదిగా తప్పు కాదు. కానీ ఆ అప్పు అవసరం గుర్తించాలంటే ముందు మన వనరులేంటి, మన అవసరాలేంటి, మన వనరులను సక్రమంగానే సమర్థంగానే వినియోగిస్తున్నామా, మన అవసరాలను సరిగానే అంచనా వేస్తున్నామా, అవసరం లేని ఖర్చులు దుబారా ఖర్చులు చేస్తున్నామా వంటి ఎన్నో విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి.
అప్పుకు వెళ్లకుండా మన అవసరాలను మన వనరుల లోపల తీర్చుకోగలమా లేదా అని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి. పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రభుత్వాలే ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని కాగ్ ఆక్షేపించింది. బడ్జెట్ లోటు ఎక్కువగా ఉండి అప్పులు పుట్టని పక్షంలో కేంద్రం డెఫిసిట్ ఫైనాన్స్ కింద కరెన్సీని ప్రింట్ చేసుకుని చలామణిలోకి తీసుకురాగలదు. కానీ రాష్ట్రాలకు ఆ అవకాశం కూడా లేదు. అన్ని రాష్ట్రాల మొత్తం నిధుల్లో 2016-17 అభివృద్ధి పనులకు 67.6% వెచ్చిస్తే 2022-23లో అది 63%కి పడిపోయింది. అభివృద్ధేతర కార్యక్రమాలకు వెచ్చించిన సొమ్ము 2004-5లో కేవలం 1.85 లక్షల కోట్లు. అదే 2022-23 నాటికి అది 14.18 లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై నివేదికలో రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రాష్ట్రాలకు ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోతే కొండలా పేరుకుపోయిన అప్పులను తీర్చడానికే మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆర్థికంగా అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సిందే. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలది ప్రస్తుతానికి ఒకటే పరిస్థితి. విభజన సమయంలో తెలంగాణ రెవెన్యూ మిగులుతూ ఉంటే ఏపీ ఆర్థిక లోటుతోనే ప్రయాణం మొదలుపెట్టాయి. కాలక్రమంలో చాలా పరిణామాలు జరిగాయి. 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలు అభివృద్ధి సంక్షేమం విషయంలో పోటీపడ్డాయి. ఏ రాష్ట్రంలో ఎందుకు అప్పులు చేశారు, ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందనే విషయం పక్కన పెడితే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉమ్మడి మజిలీకి చేరుకున్నాయి. అప్పులు ఇప్పటికే మోయలేనంత భారమయ్యాయి. కొత్తగా అప్పు పుట్టడం కష్టమే. ఆర్థిక సంస్థలు కూడా అప్పు ఎలా తీరుస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అప్పు పుట్టాలంటే చాలా పరిస్థితులు కలిసి రావాలి. ఆర్థిక సంస్థలు రకరకాల పరిస్థితుల్ని బేరీజు వేసి అప్పులిస్తాయి. ఆర్థిక నిర్వహణ మెరుగ్గా ఉంటే కొంత కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. మొదట ఏం చేయాలన్నా చేతిలో డబ్బులుండాలి. మరీ నిధుల కటకట లేకుండా కనీస అవసరాలకైనా కాస్త డబ్బు ఆడుతూ ఉంటే అప్పుడు ఆర్థిక సమస్యలు తీర్చుకోవడంపై దృష్టి సారించడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరీ ఆర్థిక స్థితి టైట్ గా ఉంటే ప్రతిక్షణం డబ్బులు ఎలా వస్తాయా అనే ఆలోచనతోనే సరిపోతుంది. మిగతా అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉండదు. అందుకే ఆర్థికవేత్తలు కూడా వీలైనంత త్వరగా అప్పుల భారం నుంచి బయటపడమనే సలహా ఇస్తారు. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా రాబోయే రోజుల్లో ఏ సర్కార్ ఈ సమస్యను ఏ రకంగా అధిగమిస్తుంది అనేది తేలాల్సిందే. ప్రస్తుతం ఆర్థికంగా గడ్డు పరిస్థితులుండడంతో ఏ రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేసే పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే రాష్ట్ర దిశను మార్చేసే భారీ ప్రాజెక్టులను పూర్తి చేసే పరిస్థితి అంతకంటే లేదు. ఈ సంగతి వినడానికి కష్టంగా ఉన్నా చేదు వాస్తవం మాత్రం ఇదే. ఇప్పటికిప్పుడు ఏదో మ్యాజిక్ జరిగి ఆర్థిక కష్టాలు గట్టెక్కే పరిస్థితి లేదు. తెలంగాణ ధనిక రాష్ట్రమని గత సర్కార్ గొప్పగా చెప్పింది. కానీ లక్షల కోట్ల రూపాయల అప్పును నెత్తిన పెట్టింది. ప్రస్తుత సర్కార్ కూడా అప్పుల కొండకు గత ప్రభుత్వానిదే బాధ్యత అని చెబుతూనే తాను కూడా అప్పులు చేస్తోంది. దీంతో అసలు అప్పులకు అంతెక్కడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ విషయానికొస్తే 2025 మార్చి 31 నాటికి మొత్తం 4,42,298 కోట్ల అప్పుల్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వ పాలనలో 7 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సుమారుగా 2,934 కోట్ల వడ్డీ చెల్లింపులు చేస్తోంది. ప్రతి నెల సుమారుగా 5,000 కోట్లను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. కొత్త సర్కార్ వచ్చిన 15 నెలల్లో చేసిన అప్పు 1,58,041 కోట్లు. ఇందులో డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన అసలు మొత్తం 88,591 కోట్లు. డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన వడ్డీ మొత్తం 64,768 కోట్లు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి తిరిగి చెల్లించిన మొత్తం 1,53,359 కోట్లు. గత సర్కార్ అప్పులకు చెల్లించినవి పోగా 15 నెలల్లో కొత్త ప్రభుత్వం చేసిన నికర అప్పు 4,682 కోట్లు. ఏ తర్వాత ఏ సర్కార్కైనా ఎక్కువ తక్కువ అప్పు చేయడం మాత్రం తప్పడం లేదు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే 6 గ్యారెంటీల అమలుకు కనీసం 2 లక్షల కోట్లు కావాలని తెలంగాణ సర్కార్ ఇప్పటికే అంచనా వేసింది. వీటి కోసం కూడా భవిష్యత్తులో అప్పుల తిప్పలు తప్పేలా లేవు. కొత్త సర్కార్ గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి చెప్పినప్పుడల్లా కొన్ని కీలక విషయాలు ప్రస్తావిస్తోంది. చేసిన అప్పు కొండంత కనిపిస్తోంది, కానీ జరిగిన అభివృద్ధి గోరంత కూడా కనిపించడం లేదని ఆరోపిస్తోంది. గత సర్కార్ మాత్రం అప్పులు చేసిన మాట నిజమే, వాటితో ఆస్తులు పెంచామని అప్పట్లో చెప్పింది. ఇప్పుడు ఎవరు చెప్పేది నిజమో తెలియక జనం అయోమయంలో పడుతున్నారు. ఏ సర్కార్ అయినా అభివృద్ధో సంక్షేమమో చేయక తప్పదు. అలా చేయాలి అంటే డబ్బులు కావాల్సిందే. అయితే ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో అప్పు మినహా మరో గత్యంతరం కనిపించడం లేదు. అలాగని పదే పదే అప్పు కోసం వెళ్తే ఇచ్చేవారికి అనుమానం వస్తోంది.
అప్పులు చేయడమే తప్ప తీరుస్తున్న ట్రాక్ రికార్డ్ కనిపించడం లేదని, ఇవ్వడం మానేయొచ్చు కూడా. అప్పుడు కొత్తగా అప్పులిచ్చేవారిని వెతుక్కోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ వడ్డీకి తలాడించాలి. ఇలా చేజేతుల అప్పుల ఊబిలోకి దిగిపోతున్న దుస్థితి. ప్రతి సర్కారుకు అప్పుల భారం గురించి పూర్తి అవగాహన ఉంది. అయినా సరే అప్పులు చేస్తూనే ఉన్నాయి. కనీసం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలు చేసి అప్పులు తగ్గించుకుందామని యోచనే చేయడం లేదు. మనకెందుకు వచ్చిన ప్రయోగాలు పాత ప్రభుత్వాల బాటలో నడిస్తే పోలా అనుకుంటున్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అలవాటు లేని పొదుపు కంటే అలవాటైన అప్పే సుఖం అనుకుంటున్నాయి. జనం కూడా అదే నిజమని అపోహపడేలా చేస్తున్నాయి. అసలు ఆర్థిక వ్యవస్థ బాగాలేనప్పుడు నిరంతరం ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరపాలి. కొత్త మార్గాలు సూచించమని కోరాలి. కనీసం అత్యవసరం కాని ఖర్చులు వాయిదా వేసుకోవాలి. ఇక సర్కారీ ఖాతాలో పడే దుబారా ఖర్చు బాగా తగ్గించుకోవాలి. అనవసర ఆర్భాటాలకు పోకుండా వీలైనంత సింపుల్ గా పనులు ముగించాలి. అవసరమైతే అప్పులు తగ్గించడానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిన అమెరికా లాంటి దేశమే నిరూపిస్తోంది. మరి అమెరికా స్థాయిలో కాకపోయినా ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత అప్పుల కొండని కరిగించడం గురించి ఆలోచించకపోతే భవిష్యత్తు ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. అప్పుడు మొత్తం జనాభానే తాకట్టు పెట్టాల్సి రావచ్చు. అందుకే అంతదాకా పరిస్థితి విషమించకుండా చూసుకోవాలి. అప్పులకు అభివృద్ధికి లింక్ పెట్టే పని మానుకుని అభివృద్ధితో సంపద సృష్టించే పని చేయాలి. అందుకోసం ఆయా ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఆదాయార్జన మార్గాలు, ఇంతవరకు వెలికి తీయని సంపాదన అవకాశాలను వెతకాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో అయినా కొత్తగా ఆలోచించాలి. ఇప్పటి వరకు ఎక్కువ ఖర్చు పెట్టడమే అభివృద్ధి అని ప్రభుత్వాలు తప్పుడు ప్రచారం చేశాయి. కానీ గుణాత్మక అభివృద్ధి అంటే వేరని, దానికి ఎక్కువ డబ్బులు అప్పులు అక్కర్లేదని ఆర్థిక సూత్రాలు చెప్తున్నాయి. ఆ అసలైన అభివృద్ధిని జనానికి పరిచయం చేయాలి. ఓ తరంలో పెట్టిన ఖర్చు మరో తరంలో సంపద సృష్టించాలి. ఈ సర్కార్ చేసిన అప్పు వచ్చే సర్కార్కి ఎంతో కొంత ఆర్థిక ఊరటివ్వాలి. అంతేకాని గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా అప్పులు చేసుకుంటూ పోతే ఎవరైనా మునిగిపోవాల్సిందే. వ్యక్తులు ఐపి పెడతారు, కంపెనీలు బోర్డు తిప్పేస్తాయి, దేశాలు దివాళా తీస్తాయి, ప్రభుత్వాలు చేతులెత్తేస్తాయి. అలాంటి పరిస్థితులు అడపాదడపా అందరికీ అనుభవమే. కానీ అలాంటి దుస్థితి మనదాకా రాకుండా చూసుకోవడం విజ్ఞత గల సర్కార్ కర్తవ్యం. అందుకోసం ప్రజలు, ప్రభుత్వం, పార్టీలు అందరూ కలిసి పనిచేయాలి. ఉమ్మడి సంకల్పం తీసుకుని పట్టుదలగా పనిచేయాలి. అప్పులు ఊరిస్తున్నా ఆ ఆకర్షణలో పడకుండా స్వీయ నియంత్రణ పాటించాలి. ఏడాదికి ఇంత అప్పు కరిగించాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుని దాన్ని సాధించాలి. ఆ మాత్రం సీరియస్నెస్ లేకపోతే అప్పుల కొండ గుదిబండ కావడానికి ఎంతో సమయం పట్టదు. ఇక ఏపీ పరిస్థితికి వద్దాం. ఏపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. అప్పులు ఇప్పటికే డేంజర్ జోన్ దాటేశాయి. ఇంకా అప్పులు చేయక తప్పని స్థితి కనిపిస్తోంది. ఆ స్థితి ప్రభుత్వాలనే భయపెడుతోంది. అప్పులు తీర్చే సంగతి తర్వాత అసలు అప్పులు పుట్టే మార్గం కోసం కూడా వెతుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతోంది. ఏపీకి ఉన్న మొత్తం అప్పు ప్రస్తుతం 9.74 లక్షల కోట్లు. ప్రభుత్వ అప్పు 4.38 లక్షల కోట్లు. కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పు 2.48 లక్షల కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ అప్పు 36,000 కోట్లు. విద్యుత్ రంగం అప్పులు 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ పథకాల అప్పు 1,13,000 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ అప్పులు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అప్పులు 1,191 కోట్లు. ఇవన్నీ కలిపితే ఏపీ మొత్తం అప్పు 9,74,556 కోట్లు. ప్రస్తుతం అమలవుతున్న పెన్షన్లకు నెలకు 3,000 కోట్లకు పైగా ఖర్చవుతున్నాయి. అంటే ఏడాదికి 36,000 కోట్లవుతోంది. 5 ఏళ్లకు 1,60,000 కోట్లు పైగా ఖర్చు తప్పదు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు ప్రతి తల్లికి ఏడాదికి 15,000 ఇవ్వాలి. తాజా లెక్కల మేరకు 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. దీనికి సుమారుగా 10,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రతి రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు 20,000 రూపాయలు. రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలు. ఒక్కో రైతుకు 20,000 చొప్పున చెల్లించేందుకు కావలసిన మొత్తం 10,717 కోట్లు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు మినహాయించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఒక్కో రైతుకు ఏడాదికి 14,000 చొప్పున చెల్లించాలి. అలాగైతే కావలసిన మొత్తం 7,502 కోట్లు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రైల్వే ప్రాజెక్టులు, అమరావతి రాజధానికి స్టేట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. మహిళల ఉచిత బస్ కోసం ఏడాదికి 2,000 కోట్ల అవసరం. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలకు ఏటా 1,72,000 కోట్లు కావాలి. అంటే 5 ఏళ్లకు 9 లక్షల కోట్లు అటు ఇటుగా అవసరం. ఆ మేరకు అప్పులు చేయడం మినహా ఆదాయం ఆ రేంజ్లో పెరుగుతుందనే ఆశలేవు.
ఉద్యోగుల జీతాలు పింఛన్ల కోసం 5,300 కోట్లు, సామాజిక పింఛన్ల రూపంలో 3,000 కోట్లు, ఈ రెండింటి కోసం ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వానికి ఒక్కరోజే 8,000 కోట్లు కావాలి. ఉచిత సిలిండర్ల పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 2,684 కోట్ల భారం పడుతోంది. ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున హామీ అమలు చేస్తే దాదాపుగా నెలకు 3,000 కోట్లు కావాలి. రాష్ట్రంలో 22 నుంచి 35 ఏళ్ల లోపు 12.26 లక్షల మంది యువతున్నారు. వీరిలో 60% మందికి నిరుద్యోగ భృతి అమలు చేసిన 7 లక్షల మందికి ఇవ్వాలి. అంటే ప్రతి నెల దాదాపు 2,100 కోట్ల మేర అవసరమవుతుంది. ఇంకా 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 4,000 పెన్షన్ హామీకి అయ్యే ఖర్చు ఏడాదికి 12,000 కోట్లు. ఇప్పటికీ ఏడాది గడుస్తోంది. అప్పులపై వడ్డీ ఏటా దాదాపు 30 నుంచి 35,000 కోట్లు కట్టాల్సిందే. ఏపీ పరిస్థితి చూస్తే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టే ఉంది. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నెట్టుకురావడం ఆషామాషి కాదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాజధాని పోలవరం పూర్తయ్యాక అయ్యే ఖర్చు లెక్క చూసుకుంటే దాన్ని ఊహించుకోవడానికే భయమేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ ఆర్థిక స్థితి ఎంత దిగజారుతుందో, ఎన్ని అప్పులు చేయాల్సి వస్తుందో అని ప్రస్తుత సర్కారే కాదు, భవిష్యత్తులో అధికారంలోకి రావాలనుకునే వారు కూడా భయపడే దుస్థితి. అసలు జనమైతే అప్పుల గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆ టాపిక్ ను ఉద్దేశపూర్వకంగా అవాయిడ్ చేస్తున్నారు. కానీ అలా ఎన్ని రోజులు వాస్తవాలు గమనించకుండా ఉండగలరు అనేది కీలక ప్రశ్న. హైదరాబాద్ ను కోల్పోయిన ఏపీని ఆ లోటు తెలియకుండా అభివృద్ధి చేయాలి అనేది లక్ష్యం. కానీ అలా చేయాలంటే డబ్బు కావాలి. ఇప్పటికిప్పుడు ఆదాయం పెరిగే పరిస్థితి లేదు. దీంతో అప్పు చేయక తప్పదు. ఉన్న అప్పులే భారం అనుకుంటే అప్పు మీద అప్పు ఖచ్చితంగా భారమే. అయినా తప్పదు. అప్పులు మినహా ఇంకేం చేయొచ్చో కూడా ప్రభుత్వాలు ఆలోచించే అవకాశం లేదు. ప్రజల ఆకాంక్షలు ఎక్కువగా ఉండగా ఆర్థిక పరిమితులు ముందరకాళ్లకు బంధాలు వేస్తున్నాయి. రాష్ట్రం నేరుగా అప్పు చేసినా, కేంద్రం హామీ ఉండి అప్పిప్పించినా అంతిమంగా అప్పుల కొండ పడేది ఏపీ జనం నెత్తినే. ఎప్పటికైనా అప్పు తీర్చాల్సింది వారే. అంతంత మాత్రం ఆదాయంతో ఉన్న మెజారిటీ జనాభా ఈ అప్పును ఎలా తీరుస్తారు అనేది రుణదాతలు వేస్తున్న ప్రశ్న. ఇందుకోసం ఇప్పటిదాకా ప్రభుత్వాలు మసిపూసి మారేడుకాయ సమాధానాలు చెప్పాలి. ఇకపై ఏం చెప్పాలో కూడా తెలియని స్థితికి చేరుకున్నారు. ఈ స్థితిలో అయినా కొత్తగా ఆలోచించి అప్పులు తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కానీ అలాంటి ప్రయోగాలకు ఇది సమయమేనా అనే సందిగ్ధంలో ప్రభుత్వాలున్నాయి. వ్యక్తి, కుటుంబం, రాష్ట్రం, దేశం ఏ స్థాయిలో అయినా అప్పు ప్రమాదకరం. అదే అప్పు రోజురోజుకి పెరగడం మరింత ఆందోళనకరం. భవిష్యత్తును చీకటి చేసే స్థాయిలో అప్పుల కొండ పేరుకుపోవడం ఖచ్చితంగా ఎవరికీ మంచిది కాదు. దీనికోసం అందరూ పరిష్కారం కావాలనేవారే కానీ వెతికే చొరవ తీసుకోవడం లేదు. కొన్ని ఇబ్బందులొచ్చినా, కొన్నాళ్లు కష్టాలు పడ్డా వీలైనంత త్వరగా అప్పుల కొండని కరిగించాలి. అప్పుల కొండను నెత్తిన పెట్టుకుని అభివృద్ధి చెందడం సాధ్యం కాని పని అని గుర్తించాలి. ముందు అప్పుల కొండను గుండెలపై నుంచి దించుకుంటే ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛగా పనిచేయగలుగుతాయి. ఒత్తిడి తగ్గి కొత్త ఆలోచనలు చేయగలుగుతాయి. అప్పుడు ఏపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి అనేది ఆర్థికవేత్తల మాట. అలా జరగాలనే అందరూ కోరుకుంటున్నారు. కానీ అప్పులు తగ్గించడానికి ఎలా, ఎవరు, ఎప్పుడు ముందడుగు వేయాలో తేలడం లేదు. మంచికి పోతే చెడు ఎదురవుతుందేమోననే సందేహాలు అందర్నీ పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలైతే అస్సలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికీ జనంలో విభజన కోపం ఉందని, ఇప్పుడు ప్రయోగాలు చేసి అవి వికటిస్తే వారెలా రియాక్ట్ అవుతారోనని భయపడుతున్నాయి. కానీ జనాన్ని కన్విన్స్ చేసి వారిని కూడా అప్పులు తగ్గించడంలో భాగస్వాముల్ని చేసే సాహసం ఏ సర్కారు చేయలేకపోతోంది. అప్పులు తగ్గాలంటారు, తగ్గే మార్గం చూడరు. అప్పులు లేకపోతే బాగుంటుందని చెప్తారు. అప్పుల కొండ కరిగించే దారి వెతకరు. ఎప్పటికే ఏది ప్రస్తుతంబో అనుకునే ప్రభుత్వాలు దీర్ఘకాలిక ఆలోచన చేసి అప్పులు తగ్గిస్తాయి అనుకోవడం అత్యాసే అనే నిట్టూర్పులు కూడా వస్తున్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఏం చేసినా ప్రజా ప్రభుత్వాలే చేయాలి కాబట్టి సర్కార్ చొరవ తీసుకుని అప్పులు తగ్గిస్తుందని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు.